విదర్భ ప్రాంతంలో గాని ఏదైతే ఒక్క నిమిషం రఘురామ్ గారు, మనకు బ్రేకింగ్ అందుతోంది. వాయనాడు ఉప ఎన్నిక ఫలితాల్లో సంచలనం సృష్టించారు ప్రియాంక గాంధీ. పోటీ చేసిన తొలిసారి అత్యధికంగా మెజారిటీతో ఆవిడ ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో వాయనాడులో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని కూడా క్రాస్ చేశారు ప్రియాంక గాంధీ. దాదాపు 3,65,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ నుంచి 3,64,422 ఓట్లు సాధించారు రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ ఆ లీడ్ కూడా దాటేశారు. 3,65,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పోటీ చేసిన తొలిసారి అత్యధిక మెజారిటీతో దుమ్ము లేపుతున్నారు ప్రియాంక గాంధీ. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు ప్రియాంక. తనదైన ప్రసంగాలతో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేస్తూ వచ్చారు. ఆమె ప్రచార కార్యక్రమాలకు వేలాది మంది కార్యకర్తలు, శ్రేణులు కూడా తరలివచ్చారు. అటువంటి ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం తొలిసారి వాయనాడ్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఎప్పటి నుంచో ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకునేవారు. అయితే ఆమె మాత్రం కేవలం పార్టీ ప్రచార కార్యక్రమాలకే అప్పట్లో పరిమితమయ్యారు. అయితే ఎట్టకేలకు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. పోటీ చేసిన ఫస్ట్ టైమే వాయనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇక రాహుల్ వాయనాడు స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం మనందరికీ తెలుసు. దీంతో ఆ స్థానం నుంచి నేరుగా ప్రియాంక గాంధీనే పోటీ చేశారు. దీంతో వాయనాడు ఫలితం దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేపింది. కాంగ్రెస్ శ్రేణులు అనుకున్నట్టే ప్రియాంక తన మార్క్ చూపించారు. తొలి ప్రయత్నంలోనే తన మార్క్ ఏంటో చూపించేసి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు ప్రియాంక గాంధీ. కార్యకర్తల ఆశల్ని ఎక్కడా కూడా నిరాశ చేయలేదు. పోటీ చేసిన బై ఎలక్షన్ అయినప్పటికీ కూడా తనదైన స్టైల్, తనదైన ముద్ర వేసుకున్నారు. ఇందాక అనలిస్ట్ కూడా చెప్పినట్టు మార్క్ ప్రియాంక గాంధీకి చరిష్మా ఉంది. ప్రియాంక గాంధీ కెన్ లీడ్ ద పార్టీ అన్న ఒక హింట్ కూడా మనకి ఇక్కడ వాయనాడ్ నుంచి అందుతుందని మనం అనుకోవాలి. చూడొచ్చు, రాహుల్ గాంధీ మెజారిటీని కూడా క్రాస్ చేసేసింది ప్రియాంక గాంధీ. ఇక ఇటు మహారాష్ట్ర నుంచి మరో బ్రేకింగ్ అందుతోంది. మనం అనుకుంటూనే ఉన్నాం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగిస్తోంది. షిండేనే కంటిన్యూ చేస్తారా లేకపోతే బీజేపీ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. సీఎం రేసుపై స్పందించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే. బీజేపీ అధిష్టానం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి చర్చించి ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారని చెప్పారు ఆయన. मतदाताओं ने जो भाजपा महायुति को जबरदस्त जीत दिलाई है, माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में एकनाथ जी शिंदे, देवेंद्र जी फडणवीस और अजित दादा पवार, रामदास आठवले आरपीआई के इन सब ने मिलकर जो चुनाव अच्छी तरह लड़ा, जो सरकार अच्छी तरह चलाई। आपका सवाल यह होगा कि मुख्यमंत्री किसका होगा, कौन होगा, तो एकनाथ शिंदे जी, देवेंद्र फडणवीस जी, अजित दादा पवार और भाजपा का केंद्रीय नेतृत्व साथ मिलकर इस विषय में निर्णय करेंगे और आपको बताएंगे। आज महायुति विजय का जश्न मना रही है और महाराष्ट्र की जनता को बहुत बहुत धन्यवाद दे रही है। రైట్, ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తానే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయమై ప్రతి ఒక్కరు చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటూ ఉన్నారు తవ్డే. ఇదే విషయం మీద మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ మనకు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్తున్నారు. గణేష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి.
అంటే వినోద్ తోడ కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన మీడియా ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నకు అంటే కౌన్ బనేగా సీఎం అంటే మహారాష్ట్రలో సీఎం ఎవరు కాబోతున్నారు, ఇప్పటి వరకు షిండే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహాయుతతో కలిసి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణంలో మళ్ళీ షిండే చేసే అవకాశం ఉందా లేదనేది ఒక కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన చెప్పింది ముగ్గురు నేతలు అంటే ఇప్పటికే షిండే కావచ్చు, అజిత్ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న ఫెర్నాండెస్ కావచ్చు, అంటే ఫడ్నవీస్ కావచ్చు, ఫడ్నవీస్ని సీఎం అవుతారని ఇప్పటికే చాలా వరకు అనేక భారతీయ జనతా పార్టీ నినాదాలు చేస్తుంది. ఆ పార్టీ నుంచి ఒక సంకేతాలు వ్యక్తం చేస్తుంది. చిన్న చోటా మోటా నాయకుల నుంచి చాలా అనేక మంది నాయకులు ఫడ్నవీస్ అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనేది ఒక సంకేతాలను తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏదైతే ఆయన ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన మీడియా సమావేశంలో ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం జరుగుతుందని చెప్పడంతో పాటు ఒక కీలకమైన సంకేతాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆ కీలకమైన సంకేతం మనకి కనిపిస్తున్నది. ఎందుకంటే మూడు పార్టీల నేతలు మాట్లాడడంతో పాటు ఈ విజయం వెనక భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో అటు మెట్రో రైలు నుంచి వందే భారత్ వరకు మిగతా బాలికలకు సంబంధించి కావచ్చు లేదా అభివృద్ధి వైపు కావచ్చు, ఇలాగ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు పొందిన ఏదైతే లబ్ధి ఉందో దీని ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. అందుకనే అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొందడానికి ఒక విజయ సంకేతం ఎగరవేస్తున్నాం అనేది ఆయన ప్రత్యక్షంగా చెప్పగలుగుతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీలో వినోద్ తోడ ఒక కీలకమైన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే వచ్చి ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వాచ్ చేస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు మూడు పార్టీల సమన్వయం కూడా ఆయన చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కీలకంగా ఆయన చేసిన ప్రకటన ఒకటి ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు అంటూనే మరోవైపు ఇది కీలకంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు చేసిన మేలు ఏదైతే ఉందో ఆ మేలులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నిక ఘన విజయానికి కారణమవుతుంది అనేది ఆయన మహాయుత విజయంలో కీలకంగా బీజేపీ ఉందని చెప్పకనే చెప్పారు. అందుకనే బీజేపీ ఇప్పటికే 130 స్థానాలకు పైగా దూసుకుపోతుంది. అంటే పూర్తిగా అనౌన్స్మెంట్ అయ్యేప్పటికి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది అంటే అది పూర్తిగా అంటే ఇప్పటికి 130 స్థానాలు దాటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ వరకు చేరుకుంటుందా లేకపోతే మిగతా పార్టీలతో సమన్వయం చేసుకుంటూ విజయం సాధించే అవకాశం ఉందని తేలాల్సిన అంశంగా ఉంది. కాకపోతే మొత్తం అత్యధిక మెజారిటీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో అంటే మూడు పార్టీల సమన్వయంలో కూడా కీలకంగా మనకి భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక సన్నాహాల్లో ఒక కీలకమైన అంశంగా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఏదైతే నారీమన్ సెంటర్ పాయింట్ ఉందో పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక కీలకమైన బ్యానర్ ఇది. ఒకసారి ఆ బ్యానర్ని మనం చూడొచ్చు. ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ వచ్చి ఇక్కడ మీడియాను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఘన విజయాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడికి ప్రధానంగా అందులో మనకు ఆ పోస్టర్లను చూసుకుంటే ఒకటి షిండే శివసేనకు సంబంధించిన షిండేని ఏర్పాటు చేశారు. మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ని ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలను మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం. మధ్యలోనే మనకి దేవేంద్ర ఫడ్నవీస్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే ఒక కీలకమైన నేతగా ఈ ఏదైతే మూడు పార్టీల మహాయుతి ఉందో మహాయుతిలోని కీలకమైన నేతగా ఆయన్ని చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అదే ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇప్పటికే అమిత్ షా ఈ ముగ్గురు నేతలతో కూడా మాట్లాడినట్టు మనకి సమాచారం అందుతుంది. ముగ్గురు నేతలతో షిండేతో పాటు మరోవైపు అజిత్ పవార్తో పాటు మిగతా దేవేంద్ర ఫడ్నవీస్తో కూడా మాట్లాడారు. ఈ మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పటికే ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఒక కీలకమైన సంకేతంగా ఫడ్నవీస్ సీఎం అవుతారన్న ఒక సంకేతం